భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ ఆసక్తికరంగా మారింది. చివరి 2 రోజుల ఆటలో ఎవరు బాగా ఆడితే వారు గెలిచే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ గెలుపోటంల గురించి పక్కన పెడితే ఒక విషయం టీమిండియా అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మూడో టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తీసుకున్న ఒక నిర్ణయం జస్ప్రీత్ బుమ్రాకు నచ్చలేదనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఏకంగా టీమిండియా మాజీ ప్లేయర్, కామెంటేటర్ దినేష్ కార్తిక్. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ సర్కిల్స్ లో పెద్ద చర్చకు దారితీసేలా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ లో టీమిండియా కొత్త బంతిని మార్చడంపై అందరూ ఆశ్చర్యపోయారు. బంతి నుంచి స్వింగ్, సీమ్ లభించిన టీమిండియా బంతిని మార్చడం విచిత్రకరంగా అనిపించిందని నాసిర్ హుసేన్, దినేష్ కార్తిక్ వంటి మాజీ క్రికెటర్లు అన్నారు. బంతిని మార్చడంతో టీమిండియాకు తీరని నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే దినేష్ కార్తిక్ కూడా బంతిని మార్చడం బుమ్రాకు నచ్చలేదని పేర్కొన్నాడు. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికి సిరాజ్ సూచనలతో శుభ్మన్ గిల్ బంతి విషయంలో ఎంపైర్లతో చర్చకు దిగాడు. బంతిని మార్చాల్సిందిగా ఎంపైర్లను కోరాడు. దాంతో కొత్త బంతిని ఎంపైర్లు మార్చారు. అయితే మార్చక ముందు బంతి అద్భుతంగా స్వింగ్ అయింది. ఆ బంతితో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బెన్ స్టోక్స్, జో రూట్లను అవుట్ చేశాడు. అయితే ఉన్న పళంగా టీమిండియా బంతిని మార్చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. దాంతో బంతి విషయంలో గిల్, సిరాజ్ తో పాటు బుమ్రా నుంచి సలహాలు తీసుకుని ఉండాల్సింది అని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.